మైగ్రేన్ అనేది చాలా ఇబ్బందికరమైందండి. మంచి ఫ్రెష్‌గా ఉన్న తులసి ఆకులు 3 4 ఆకులు ఉన్న చిగుళ్ళు గాని కోసుకొని ఎండబెట్టుకోండి. ఆ విధంగా ఎండబెట్టి దాన్ని బాగా సన్నటి చూర్ణం చేయండి. చేసి గుడ్డలో వేసి ఇలా పామితే కిందకి దిగుతుంది. వస్త్రగాళితం అంటాం మేము ఆయుర్వేదంలో. అంత సన్నని చూర్ణం చేయాలన్నమాట. చేసుకుని ఆ చూర్ణాన్ని తలపోటు వస్తుందని డౌట్ వచ్చినప్పుడు ముక్కు పొడులే పీల్చండి. తుమ్ములు కూడా వస్తాయి అది పీల్చడం వల్ల. ఈ ముక్కు పొడులనే పీల్చడం వల్ల మీకు చాలా రకాలైన తలపోట్లు తగ్గిపోతాయండి. అదేవిధంగా అవిసె గింజలు తెలుసు కదా మీకు? ఆవాలు. అవిసె గింజలు అంటే మన ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. చిన్న అవిసె గింజలు అంటారు. అవి 1 తులము, ఒక అర తులం ఆవాలు తీసుకోండి. 2 కలిపి నీళ్ళల్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా నూరండి. ఆ పేస్ట్‌ని ఈ కణతకి కూడా రాసేసుకోండి. రాసేసుకుని దానిపైన ఒక పేపర్, వైట్ పేపర్ లాంటిది కానీ పేపర్ కానీ అంటించండి. న్యూస్ పేపర్ కాకుండా ఏదో ఒక పేపర్. ఈ విధంగా కొన్ని రోజులు చేస్తే మీరు అది నశ్యం అనేది చేస్తే ఏది తులసి ఆకు చూర్ణం, తులసి చిగుళ్ళ చూర్ణం అనమాట. ఆకులైనా కోసుకోవచ్చు, చిగుళ్ళైనా కోసుకోవచ్చు. అది మీరు నశ్యకర్మ ద్వారా పీల్చారనుకోండి, మీ తలపోటు పారిశుం నొప్పి కూడా చక్కగా తగ్గుతుందండి.